అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 26వ తేదీన నర్సాపురం మండలం కొప్పరు గ్రామంలోని నర్సాపురం మున్సిపల్ చైర్పర్సన్ బర్రె వెంకటరమణ భర్త బర్రె జయరాజుకు సంబంధించిన ఆక్వా చెరువుల వద్ద దాదాపు 4,000కు పైబడిన అక్రమ మద్యం బాటిల్స్ని అయితే ఎక్సైజ్ సిబ్బంది గుర్తించారు. వెంటనే వాటిని రైడ్ చేసి వాటిని అన్నింటినీ కూడా పట్టుకున్నారు. ఆ క్షణంలో అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులతో పాటు జయరాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనంతటిని కూడా పోలీసులు ఒక కేసును నమోదు చేసి దీనంతటి ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని కేసును అయితే దర్యాప్తు చేశారు. పెద్ద ఎత్తున అక్రమ మద్యాన్ని గుర్తించిన పోలీసులు అనంతరం కూడా దీనంతటికీ కారణం ఎవరు అని దీనిపై విచారణ చేశారు. అయితే యానంకు చెందిన భరత్ రెడ్డి అనే వ్యక్తి ఈ నకిలీ మద్యాన్ని యానంకు చెందిన ఈ భరత్ రెడ్డికి జయరాజుకు పంపించినట్లయితే సమాచారం. అయితే ఈ జయరాజు మరియు భరత్ రెడ్డి ఇద్దరు ఫోన్పేలో కూడా ట్రాన్సాక్షన్స్ను జయరాజు యొక్క ఫోన్పేలో పోలీసులు అయితే గుర్తించారు. అయితే భరత్ రెడ్డి ఇప్పటికే పరారీలో ఉన్నాడు. అయితే ఈ నకిలీ మద్యం అంతా కూడా ముందుగానే ఎప్పటి నుంచో ఈ విధంగానే భరత్ రెడ్డి జయరాజుకి పంపిస్తున్నాడా, లేకపోతే ఈ ఎలక్షన్ కోడ్లో 3 రోజుల పాటు మద్యం షాపులు మూసివేయబడుతున్నాయి కాబట్టి ఒకవేళ ఎక్కడి నుంచి ఈ విధంగా మద్యాన్ని అమ్మకం సాగిద్దామని జయరాజు ఒకవేళ ఇప్పుడే తీసుకొచ్చాడు అనే దానిపై కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. అయితే జయరాజు భరత్ రెడ్డి ఇద్దరు ఫోన్పేలో ఇద్దరు ట్రాన్సాక్షన్స్లో కూడా ఎప్పటి నుంచో ట్రాన్సాక్షన్స్ కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఈ అక్రమ మద్యం ఎక్కడిది అంటే దీనిపై బాటిల్స్పై గోవా లేబుల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ వీటిని గోవా నుంచి తీసుకువచ్చారా, లేకపోతే ఇది యానం మద్యమా, లేకపోతే కల్తీ మద్యాన్ని తయారు చేసి దానిపై గోవా లేబుల్స్ కూడా పెట్టి ఈ విధంగా విక్రయిస్తున్నారా అనే దానిపై తెలియాలంటే భరత్ రెడ్డి అయితే పరారీలో ఉన్నాడు. కాబట్టి భరత్ రెడ్డి దొరికితే ఈ విషయం అంతా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జయరాజుతో పాటు ఆక్వా చెరువుల వద్ద ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ కూడా ప్రస్తుతం రిమాండ్కి అయితే పంపించారు. అయితే దీనికి సంబంధించి ఈ అక్రమ మద్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించి భరత్ రెడ్డి కూడా పోలీసులకు చిక్కితే మిగిలిన విషయాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మద్యం అనేది నకిలీ మద్యమా, లేకపోతే గోవా నుంచి తీసుకువస్తున్నారా, అసలు ఎక్కడే మద్యం ఇది అనే దానిపై ఒకవేళ ఇవన్నీ మిగతా విషయాలు తెలియాలంటే భరత్ రెడ్డి అయితే దొరికితే తప్ప మరిన్ని విషయాలు అయితే తెలిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే 4,000కు పైగా అక్రమ మద్యాన్ని అయితే గుర్తించారు. వీటిని అన్నింటినీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జయరాజుతో పాటు మరో ముగ్గురిని కూడా రిమాండ్కి పంపించారు. భరత్ రెడ్డి దొరికితే మరిన్ని విషయాలు వేలోకి వచ్చే అవకాశం ఉంది. వీడి చంద్రశేఖర్ ఆర్టీవీ నర్సాపురం నుంచి. నర్సాపురం రూరల్ మండలం కొప్పరు గ్రామంలో సుంకం చెల్లించినటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని 86 బాక్సులు 4,125 బాటిల్స్ 180 ml బాటిల్స్ పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కేసు పూర్వాపరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి డ్రైడేల్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు డ్రైడేని నిర్వహించాలి. అది సరిగా జరుగుతుందా లేదనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి మద్యం అమ్మకాలు జరగకుండా ఉండడం కోసం నర్సాపురం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీ రాంబాబు గారు వారి సిబ్బందితోటి ఏలూరు మద్య నిషేధ మరియు ఆబ్కారీ డిప్యూటీ కమిషనరు శ్రీమతి బి శ్రీలత గారి ఆదేశాల మేరకు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ సమయంలో వారికి వచ్చినటువంటి నమ్మకమైన సమాచారం మేరకు నిన్న సాయంత్రం సుమారుగా 4 గంటల ఆ సమయంలో వాళ్ళు ఈ నర్సాపురం రూరల్ మండలం కొప్పరు గ్రామంలో సర్వే నంబర్ 217లో బర్రె జయరాజు అనే వ్యక్తి ఆయన లీజు తీసుకుని చేపల చెరువులు చేసుకోవడం జరుగుతుంది. అక్కడ షెడ్లో అక్రమంగా మద్యం నిల్వ చేశారనే సమాచారం మేరకు అక్కడికి మధ్యవర్తులతోటి వెళ్ళి అక్కడ 86 బాక్సుల్లో మొత్తం 86 బాక్సులు ఉన్నాయండి. 4,125 180 ml బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. వీటిలో ఈ వ్యాపారానికి ఆయన ఇద్దరు పని వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. తర్వాత వ్యాపారంలో వేరే ఇంకొక వ్యక్తిని మొత్తం 4 అక్కడ సీన్లో ఉండడం జరిగింది. 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరెవరంటే గొల్లమండ రాజబాబు, గొల్లమందల రాజబాబు, కత్తిమండ జయబాబు మరియు దిడ్ల రామకృష్ణ. అలాగే ఈ సరుకును అక్కడ స్టాక్ చేసినటువంటి బర్రె జయరాజును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బర్రె జయరాజు అనే వ్యక్తి నర్సాపురానికి చెందినటువంటి 8వ వార్డుకి కార్పొరేటర్గా కూడా పనిచేస్తున్నట్టుగా తర్వాత విచారణలో తేలింది. ఈ జయరాజు తనకి ఈ చేపల వ్యాపారంలో కానీ వీటిలో కానీ ఉన్న స్నేహంతో కోనాల భరతరెడ్డి అనేటువంటి వ్యక్తి యానంలో ఉంటాడని చెప్తున్నాడు. ఆ కోనాల భరతరెడ్డి అనేటువంటి వ్యక్తి ద్వారా ఈ మద్యం బాటిల్స్ని చిల్లరగా ఇక్కడ అమ్ముకునే నిమిత్తం తెప్పించుకున్నట్టుగా తెలిసింది. మొత్తం 100 బాటిల్స్ ఈ
సంక్రాంతి పండుగ తర్వాత 100 బాక్సులు తెప్పించుకోవడం జరిగింది. దానిలో 15 బాక్సుల్ని చిల్లరగా అమ్ముకున్నారు. ఇంకా ఉన్నటువంటి ఈ 14 బాక్సులు అమ్ముకోవడం జరిగింది. ఇంకా 86 బాక్సులు మిగిలి ఉన్నాయి. వీటి కూడా అమ్ముకోవడానికి చిల్లరగా అమ్ముకునే నిమిత్తం గ్రామాల్లో అలాగే డ్రై డే సందర్భంగాను అమ్ముకోవడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. అందువల్ల ఈ బర్రె జయరాజుని ఆయన సహకరించినటువంటి ముగ్గురిని కూడా అరెస్ట్ చేశాము. 5వ ముద్ద అయినటువంటి ఈ భరతరెడ్డిని అరెస్ట్ చేయడం కోసం ఆల్రెడీ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ శ్రీ రాహుల్ దేవ్ శర్మ గారి ఆదేశాల మేరకు వాళ్ళ సూపరింటెండెంట్ గారు సిబ్బంది కూడా రావడం జరిగింది. అలాగే ఏసీ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, అదేవిధంగా ఈ కేసుని దగ్గరుండి పర్యవేక్షించేటువంటి ఆర్వి ప్రసాద్ రెడ్డి గారు, భీమవరం ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు, వారి సిబ్బంది అందరూ యానం ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే ఈ అక్కడ అరెస్ట్ చేసినటువంటి జయరాజు ఆయన మొబైల్లో సీజ్ చేసి ఆ వాట్సాప్ చాట్స్ ఇవన్నీ కూడా చూస్తే ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య ఈ భరతరెడ్డి ఈయన మధ్యలో వీడియో ఇవి కూడా ఉన్నాయి. బాటిల్స్ ఇవి కూడా పెట్టున్నటువంటి వీడియోస్ కూడా ఉండటం జరిగింది. అలాగే ట్రాన్సాక్షన్స్ కూడా ఫోన్పేలో డబ్బులు కూడా ట్రాన్సాక్షన్స్ కూడా వీళ్ళిద్దరి మధ్య జరిగినట్టుగా గుర్తించడం, పూర్తిగా ఆధారాలతోటి ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అలాగే ఈ నలుగురు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేసి తదుపరి విచారణ లోతుగా జరగనుంది. అలాగే దీనిలో మనకి పట్టుబడిన మద్యం రాయల్ గ్రాండే, GRANDE ఉంది. రాయల్ గ్రాండే అనేటువంటి బ్రాండు గోవాలో తయారు చేయబడినట్టుగా దాని మీద లేబుల్స్ మీద ఉంది. అయితే మాకు ఇంకా అనుమానం ఉంది, అసలు యాక్చువల్గా అవి గోవా నుంచి వచ్చినాయా లేదా అనేటువంటిది. తదుపరి మనం రసాయన పరీక్షలు పంపించి కాకినాడ ల్యాబ్ పంపించి అక్కడ తయారైనయా కాదా అనేటువంటి విషయం అవన్నీ కూడా నిర్ధారణ చేయవలసి ఉందన్నమాట. ఈ కేసులో ఇంకా 5వ ముద్ద అయినటువంటి కోనాల భరతరెడ్డిని అరెస్ట్ చేసినట్లయితే ఇంకా ఈ రాకెట్ మొత్తం అంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలియజేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.